వివేకానంద మహారాజ్. హిమాలయ పర్యటన తర్వాత వివేకానందుడు ఏ నిర్ణయాలు తీసుకున్నాడు? హిమాలయ పర్యటన తర్వాత స్వామి వివేకానందుడు భారతదేశ ఉద్ధరణకు, వేదాంత ప్రచారానికి నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచ మతాలు సమ్మేళనంలో పాల్గొని హిందూ ధర్మాన్ని పాశ్చాత్యులకు పరిచయం చేయాలని సంకల్పించారు. కీలక నిర్ణయాలు: దేశంలోని పేదల దుస్థితి చూసి మానవ సేవే మాధవ సేవ అనే సేవాభావాన్ని అమలు చేయాలని నిర్ణయించుకున్నారు. యువతను ధైర్యము, వ్యక్తి నిర్మాణంతో జాగృతం చేయాలని, హిందూ ధర్మ పునరుజ్జీవనానికి పనిచేయాలని ప్రతిపాదించారు. ప్రపంచ ప్రయాణము: చికాగో ప్రపంచ మత సమ్మేళనము 1893లో పాల్గొనేందుకు అమెరికాకు వెళ్ళాలని తీర్మానించారు. ఈ నిర్ణయం ఆయన జీవితంలో గొప్ప మలుపు తిరిగింది. కన్యాకుమారి ధ్యానంలో ఏమి అనుభవించాడు? స్వామి వివేకానందుడు 1892లో కన్యాకుమారి రాక్లో 3 రోజుల పాటు ధ్యానం చేశారు. ఈ ధ్యానంలో భారతమాత దర్శనము పొంది దేశ ఉద్ధరణకు దైవ సంకల్పము అనుభవించారు. ఆధ్యాత్మిక అనుభవము: 3 మహాసముద్రాల సంగమం వద్ద ఏకాంతంలో కూర్చొని భారతదేశ ప్రజల దుస్థితి, హిందూ ధర్మ పతనం గురించి ఆలోచించారు. భారతమాత రూపంలో దైవ దర్శనం లభించి భారతాన్ని ఉద్ధరించాలి అనే పిలుపు విన్నట్టు అనుభవించారు. పరిణామము: ఈ అనుభవము అయిన చికాగో ప్రపంచ మత సమ్మేళన ప్రసంగానికి 1893 మార్గము సుగమం చేసింది. దేశసేవ, వేదాంత ప్రచారానికి శక్తి, దిశ ఇచ్చింది. కన్యాకుమారి ధ్యానం తర్వాత వివేకానందుడు చికాగోకి ఎలా వెళ్ళాడు? కన్యాకుమారి ధ్యానం తర్వాత స్వామి వివేకానందుడు ముంబైకి తిరిగి వచ్చారు. అక్కడ రాజా అజిత్ సింగ్ నుండి అమెరికా ప్రయాణానికి పెట్టుబడి పొంది మొదట బొంబాయి నుండి ఇటలీ ద్వారా లండన్కు వెళ్ళారు. ప్రయాణ మార్గము: 1893 జూలై 31వ ముంబై హార్బర్ నుండి ఎస్ఎస్ పెన్నింగ్ షిప్లో అమెరికాకు బయలుదేరారు. వంకూవర్ కెనడా ద్వారా చికాగో చేరుకునేందుకు మార్గంలో వివిధ దేశాల్లో ఆగి సంబంధాలు ఏర్పరచుకున్నారు. ఈ ప్రయాణము 40 రోజులు పట్టింది. ప్రభావము: కన్యాకుమారి సంకల్పము ఆధారంగా ప్రపంచ మతాల సమ్మేళనంలో సెప్టెంబర్ 11, 1893 పాల్గొని సనాతన ధర్మాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు. చికాగో ప్రయాణంలో ఎదురైన కష్టాలు ఏమిటంటే, స్వామి వివేకానందుడు చికాగో ప్రయాణంలో ఆర్థిక కష్టాలు, భాషా సమస్యలు, విదేశీయుడిగా అపార్థాలు ఎదుర్కొన్నారు. ప్రధాన కష్టాలు: ధన సమస్యలు. ముంబై నుండి షిప్ టికెట్ కోసము రాజా అజిత్ సింగ్ సహాయం తీసుకోవలసి వచ్చింది. అమెరికాలో రవాణా వసతి కోసము పెట్టుబడి లేకపోవటము, భాష అడ్డంకి, ఇంగ్లీషు పూర్తిగా తెలియకపోవడము, అమెరికన్ ఉచ్చారణ అర్థం కాకపోవడం వల్ల సమావేశంలో కష్టము. వసతి కష్టాలు: చికాగో చేరిన తర్వాత చౌలటి హోటళ్లలో ఉండటము, ఆహార బట్టల కొరత. పరిణామము: ఈ కష్టాలు ఆయన సంకల్పాన్ని మరింత బలపరిచాయి. సహాయకుల సహకారంతో ప్రపంచ మత సమ్మేళనంలో పాల్గొని విజయం సాధించారు. జై శ్రీకృష్ణ. స్వామి వివేకానంద మహారాజ్కి జై. శ్రీరామకృష్ణ భగవానుకి జై.